హలో అండి. వెల్కమ్ బ్యాక్. సో, ఈరోజు మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వెషన్ చూద్దాం. అదేంటంటే షాలో కాపీ వర్సెస్ డీప్ కాపీ. ఇది ఇంటర్వ్యూస్‌లో చాలా సార్లు అడుగుతూ ఉంటారు. సో, షాలో కాపీ అంటే ఏంటంటే లెట్స్ సే నా దగ్గర ఒక ఎంప్లాయీ ఆబ్జెక్ట్ ఉంది. అందులో ఒక రెఫరెన్స్ ఆబ్జెక్ట్ ఉంది విచ్ ఈస్ అడ్రెస్. సో, ఇప్పుడు నేను షాలో కాపీ చేస్తున్నానంటే ఓన్లీ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ మాత్రమే కాపీ అవుతది. మనకు అడ్రెస్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఓన్లీ రెఫరెన్స్ కాపీ అవుతది. అప్పుడు నేను అడ్రెస్ ఫీల్డ్‌కి ఇన్ ఫ్యూచర్ ఏదైనా చేంజెస్ చేస్తే ఈ క్లోన్డ్ ఆబ్జెక్ట్ కూడా ఎఫెక్ట్ అవుతది. So a shallow object of an object which just copies the object itself and the references to the object it contains. So it could be a little confusing, but ఒకసారి మీరు ఎగ్జాంపుల్ చూసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. సో బేసికలీ వాట్ హ్యాపెన్స్ ఇస్ ఇట్ కాపీస్ ద ఆబ్జెక్ట్ అండ్ ఇట్ విల్ కాపీ ద ఓన్లీ రెఫరెన్సెస్ టు ద నెస్టెడ్ ఆబ్జెక్ట్స్. అండ్ డీప్ కాపీ ఏంటంటే యాజ్ యూ మస్ట్ హ్యావ్ ఆల్రెడీ అజ్యూమ్ ఇందులో ఆ రెఫరెన్సెస్ కూడా మనం కాపీ చేయాలి. లైక్ ఆ రెఫరెన్స్ కాకుండా యాక్చువల్ ఆబ్జెక్ట్ని మనం క్లోన్ చేయాలి. సో ఇది డిఫరెంట్ వేస్లో చేయొచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మాన్యువల్గా మనం ఈచ్ ఆబ్జెక్ట్ని న్యూ ఆబ్జెక్ట్గా క్రియేట్ చేసి వాటిలో ఈ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ ఒక వాల్యూస్ యాడ్ చేయడం, ఆర్ వీ కెన్ యూస్ సీరియలైజేషన్ ఆర్ ఎక్స్టర్నల్ లైబ్రరీస్. సో అది సీరియలైజేషన్తో ఎలా చేయాలనేది మనం ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ చూస్తే నేను ఫస్ట్ ఒక ఎంప్లాయీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. షాలో కాపీ క్రియేట్ చేయడానికి క్లోనబుల్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో అండ్ ఇట్ హ్యాస్ ఎ రెఫరెన్స్ కాల్డ్ అడ్రస్. ఓకే, సో అడ్రస్ ఏం లేదు, ఒక సింపుల్ పారామీటర్ సిటీ అని ఉంది. సో ఇక్కడ నేను క్లోనబుల్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను కాబట్టి క్లోన్ అనే మెథడ్ని ఓవర్ రైడ్ చేస్తున్నాను. ఈ సింపుల్ క్లోన్ మెథడ్ ఏం చేస్తుందంటే ఈ నేమ్ అనే ఆబ్జెక్ట్ని కొత్తగా యాడ్ చేస్తుంది, బట్ అడ్రస్ మాత్రం రెఫరెన్స్గా ఉంచుతుంది. సో షాలో కాపీ ఎలా వర్క్ అవుతుందో చూద్దాము. సో ఇక్కడ నేను ఒక అడ్రస్ క్రియేట్ చేశాను, ఎంప్లాయీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను విత్ దిస్ అడ్రస్. అండ్ ఎంప్లాయీ 2ని క్లోన్ చేసి ఎంప్లాయీ 2 క్రియేట్ చేశాను. సో లెట్స్ సే ఎంప్లాయీ 2లోని అడ్రస్ని నేను అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను యూజింగ్ విత్ దిస్ అడ్రస్ శాన్ ఫ్రాన్సిస్కో అని. సో అప్పుడు ఇట్ షుడ్ ఎఫెక్ట్, ఎందుకంటే మనకు జస్ట్ రెఫరెన్స్ ఉంది కాబట్టి అది ఇట్ విల్ హ్యావ్ ద శాన్ ఫ్రాన్సిస్కో. ఓకే, సో అదే డీప్ కాపీ చేయాలి అంటే ఫస్ట్ యూజింగ్ సీరియలైజేషన్ కాబట్టి సో అడ్రస్ ఆబ్జెక్ట్ అండ్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ బోత్ సీరియలైజేషన్ చేయాలి, లైక్ ఇంప్లిమెంట్ సీరియలైజబుల్ చేయాలి. అండ్ డీప్ కాపీ అనే మెథడ్లో మనం ఏం చేస్తున్నామంటే ఒక ఇన్పుట్ స్ట్రీమ్ అవుట్పుట్ స్ట్రీమ్ క్రియేట్ చేసుకొని ఫస్ట్ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ని ఒక అవుట్పుట్ స్ట్రీమ్లోకి రాసుకొని దాన్ని ఇంకొక ఇన్పుట్ స్ట్రీమ్ తీసుకొని దాని క్లోన్ క్రియేట్ చేస్తాం, విచ్ ఈస్ హౌ వీ డూ సీరియలైజేషన్, రైట్? సో డీప్ కాపీ అనే సో ఇక్కడ చూస్తే సేమ్ థింగ్ చేస్తుంది. ఇక్కడ అడ్రస్ తీసుకున్నాను, ఎంప్లాయీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను అండ్ employee1.deep copy కాల్ చేస్తే ఇప్పుడు నేను శాన్ ఫ్రాన్సిస్కోకి అప్డేట్ చేయడానికి ట్రై చేస్తే అది అప్డేట్ అవ్వకూడదు, ఇట్ షుడ్ స్టే యాజ్ న్యూయార్క్. సో ఒకసారి ట్రై చేద్దాం.